స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించవేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించవేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను అనుసరించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలు నీ సన్నిధిలో చేర్చాను జీవన కుసుమాలు నీ సన్నిధిలో చేర్చాను స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. ఈనాటి పవిత్ర దివ్య బలి పూజను కర్రి చిన్న మల్లేశ్వరి శ్రీను సీతారాజు లక్ష్మి సుశాంత్ నాని సుమా ఋషి రిషిత్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ వీరి తలంచిన తలంపులన్నీ నెరవేర్చాలని అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ చిడేపూడి సాంబిరెడ్డి భూలక్ష్మి రాజలక్ష్మి కిరణ్ బాబీ నూతలపాటి చంద్రయ్య బేబీ సుహాసిని పద్మ సల్మాన్ రాజు జాహ్నవి వీరి కుటుంబాలు దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని పాడి పంటలు దీవించమని సుహాసినికి మంచి జ్ఞానం దయచేయమని నిత్య సహాయం మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ బేతాళ అనిల్ కుమారు త్రివేణి ఫినేహాసు సంఖ్యా ప్రసాద్ లహరి పృథ్వీరాజు రాజేశ్వరి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫినేహాస్కు మంచి ఆరోగ్యమును బంగారు భవిష్యత్తు దయచేయమని అనిల్ కుమార్ చేయుచున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలి అని నిత్య సహాయ మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ బెజ్జం కిషోరు భాగ్యలక్ష్మి చరణ్ తేజ చందు వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ వీరి తలంచిన తలంపులన్నీ నెరవేర్చాలని చరణ్ తేజ సెమినరీలో చదువుకొంచు ఉండగా ఆ బిడ్డకు మంచి జ్ఞానమును ఆరోగ్యమును దయచేయమని నిత్య సహాయ మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ నూతలపాటి రామయ్య రెబ్కా తంబి తెరేసా వంశీ దాసర అనిల్ కుమార్ ఉషా యశ్వంత్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని వంశీకి దేవుడు మంచి ఉద్యోగం దయచేయమని పాడి పంటలు దీవించమని నిత్య సహాయం మాత పేరిట పవిత్ర దివ్య బలి పూజ అలాగే మరి ముఖ్యంగా ఇనితాకు దేవుడు మంచి ఆరోగ్యమును మంచి ఉద్యోగమును దయచేయమని సుష్మా చదువులలో దేవుడు తోడుగా ఉండాలి అని ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దేవుడు దయచేయాలని ఇందిరాకు మంచి ఆరోగ్యం జలుబు నుండి దగ్గు నుండి విష జ్వరాల నుండి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేద్దాం. సునీల్ పాడి పంటలను దీవించాలని వారికి ఉన్న వాహనాలను దీవించమని ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. రాజు భూ సమస్య లాంటి సమస్యలు తొలగిపోవాలి అని రాజుకు చందుకు చిన్నీకి దేవుడు మంచి ఉద్యోగాలు దయచేయమని సుచరిత సుకుమార్ సుష్మాలకు మంచి ఉద్యోగాలు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండనుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసయ్య వందనం, యేసయ్యా వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్య ఆరాధన, యేసయ్యా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన మాటలతో, మన ప్రవర్తనతో, మన క్రియలతో, మన ఆలోచనలో ఉన్నటువంటి మాటలతో అనేక మంది మనస్సును గాయపరుచుంటాం. వారి హృదయాన్ని పగలగొట్టి ఉంటాం. వారి మనస్సును ఏడ్పించి ఉంటాం. ఇలా చేయటం కూడా పాపమే. అలా ఎవరి మనసు అయితే గాయపరిచామో, ఎవరి మనసునైతే నొప్పించామో, ఎవరినైతే ఏడ్పించామో ఒకసారి వారిని గుర్తుకు తెచ్చుకొని, దేవా, నేను నా స్నేహితుడిని, నా స్నేహితురాలిని, నా భర్తను, నా భార్యను, నా బిడ్డలను నేను నా మాటలతో, క్రియలతో గాయపరుచానయ్యా. వారి మనసుకు, హృదయానికి స్వస్థతనివ్వమని కోరుకుందాం. ఇక ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన పాపములను ఒప్పుకుంటూ, ప్రభుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా, యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బో పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, స్వర్గాధిపతి అయిన సర్వేశ్వరా, భూమి నేల మా పాలక, మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదా, మేము
వేదం మహిమా స్తుతి స్తోత్రము జనకైక స్తుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని మా గొర్రె పిల్ల మా మీద దయ చూపుమా పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మామెప్పుడు దీవించుమా పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రం. పవిత్రాత్మదేవ, నీకు స్తోత్రం. పునరుత్థాన దినమున మమ్ము మీ సన్నిధిలో నిలబెట్టినందులకు స్తోత్రం. మీ బలమును, మీ శక్తిని, మీ జ్ఞానముతో మమ్ము నడిపించినందులకు మీకు స్తోత్రం. ఓ తండ్రి, ఏమిచ్చినా మీ రుణము తీర్చుకోలేం. ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా మహిమపరచినా, ఎంతగా ఘనపరచినా మీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి. స్తోత్రం. ఈ రోజున ఇక్కడ ఉన్న బిడ్డలందరిని మీకు సమర్పిస్తున్నాం. చిన్న బిడ్డలను దీవించండి. మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యమును, బంగారు భవిష్యత్తు ఆ బిడ్డలకు దయచేయండి. యువతి యువకులను దీవించండి. మంచి జ్ఞానము దయచేయండి. ఇంటర్ చదువుతూ ఉండగా, డిగ్రీ చదువుతూ ఉండగా, ఆపై చదువులు చదువుతూ ఉండగా, ఎంసెట్ రాసి కౌన్సిలింగ్కి ఎదురు చూస్తూ ఉండగా, నీటి రాసి కౌన్సిలింగ్కు ఎదురు చూస్తూ ఉండగా దేవా, ఆ బిడ్డలను ఆశీర్వదించండి. ఆ బిడ్డలను దీవించండి.
వారికి మంచి జ్ఞానమును దయచేయండి. పీజీ చదువుతున్న వారిని, గ్రాడ్యుయేషన్ చేస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇనీత అనారోగ్యముతో బాధపడుతుండగా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి, మంచి ఉద్యోగమును దయచేయండి. సుష్మాను ఆశీర్వదించండి. ఆ బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డ ఆడే ఆటల్లో, పాడే పాటల్లో, చదివే చదువుల్లో తోడుగా ఉండండి ప్రభువా. ఆ బిడ్డకు నెమ్మదిని దయచేయండి, ఊరటను దయచేయండి ప్రభువా. తాను చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి, వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మానసాను, శాంభవిని దీవించండి. మేరీని, పూజితాను, పుష్పలతాను, రిషితాను దీవించండి. విజయాను ఆశీర్వదించండి. మౌనికాను దీవించండి. ఇదిగో తండ్రి, మరి ముఖ్యముగా ప్రభు కోమలిని, సాయి కీర్తిని, ప్రసన్నాను, రాజేష్ను, బాబును దీవించండి దేవా. కింగ్స్ను ఆశీర్వదించండి తండ్రి. ఇంకా యువకులను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం యేసయ్యా. నిరుద్యోగముతో ఉన్న వారికి మంచి ఉద్యోగం దయచేయండి. కళ్యాణ్కు మంచి ఉద్యోగం దయచేయండి దేవా. సుకుమార్కు మంచి ఉద్యోగమును దయచేయండి. సంపత్కు మంచి ఉద్యోగమును దయచేయండి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగమును దయచేయండి. వివాహ సంబంధాలు వెతుకుతున్న బిడ్డలకు మంచి వివాహ సంబంధాలను దయచేయండి దేవా. వివాహం చేసుకోబోతున్న వారిని సిద్ధపరచండి. వివాహం చేసుకున్న వారికి అర్థం చేసుకునే మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ దేవా, మా మాటలతో, మా ప్రవర్తనలతో, మా అనుమానాలతో అనేక మంది మనస్సును మేము గాయపరిచాము దేవా. గాయపరిచిన హృదయాన్ని స్వస్థపరచండి. పగిలిన హృదయాన్ని అతికించండి. భారముతో ఉన్న మనసుకు నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువా, మహాప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనము నాయనా. ఇదిగో తండ్రి, భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి. అన్నదమ్ముల మధ్య గొడవలు తీసివేయండి. భర్తకు దూరంగా ఉంటున్న భార్యను, భార్యకు దూరంగా ఉంటున్న భర్తను జత చేయండి దేవా. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు నాయన. అయ్యా, వారిని ఒకటిగా జత చేయమని ప్రార్థిస్తున్నా. భర్త తాగుతున్నాడని, కుమారుడు తాగుతూ ఉన్నాడని, మాట లెక్క చేయటం లేదని, కుటుంబ పరిస్థితులు పట్టించుకోవటం లేదు అని బాధపడుతున్న భార్యలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారి కన్నీరు మీరు తొడవండి నాయన. వారికి నెమ్మదిని దయచేయండి. యేసయ్యా, మీరు అన్నారు కదా, భారంతో ఉంటే నా దగ్గరికి రండి, మా శాంతి నీకు ఇస్తానన్నావు. కుమారుడు వల్ల భారం లేక, భర్త వల్ల శాంతి లేక, పిల్లల వల్ల సమాధానం లేక, కొడుకు కోడల వల్ల శాంతి లేక, మనసులో నెమ్మది లేక తల్లడిల్లిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నామయ్యా. అయ్యా, శాంతిని వసగే దేవా, వారికి శాంతి దయచేయండి. సమాధానాన్ని వసగే దేవా, వారికి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. పడుకుంటే నిద్ర పట్టక, మనసులో నెమ్మది లేక, తనివి తీరా తినాలి అని అనిపించక, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నీకు ఈ పరిస్థితి, నేనేం చేస్తే నాకు జరిగింది అని తల్లడిల్లిపోతున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను దేవా. ఎందుకు వచ్చిందో మాకు తెలియదయ్యా. సమస్తాన్ని ఎరిగిన దేవుడవయ్యా, సమస్తాన్ని తెలిసిన దేవుడవు నాయన. సమస్తాన్ని ఎరిగిన దేవా, సమస్తాన్ని చక్కబెట్టండి అయ్యా. మా కుటుంబ పరిస్థితులు చక్కబెట్టండి, మేముంటున్న పరిస్థితులను చక్కబెట్టండి నాయన. యేసయ్యా, అడిగితే ఇస్తానన్నావు కదయ్యా. అడుగుతున్నామయ్యా, మొరపెట్టి అడుగుతున్నామయ్యా, కన్నీటితో అడుగుతున్నామయ్యా, విరిగి నలిగిన మనసుతో అడుగుతున్నామయ్యా, మానసిక శారీరక ఆత్మీయ భారంతో అడుగుతున్నాం తండ్రి. మా కన్నీళ్లు నీకు మొరపెడుతున్నాయ్యా. మా మనసులో ఉన్న వేదన నీకు మొరపెడుతుందయ్యా. మా మనసులో ఉన్న భారం నీకు మొరపెడుతుందయ్యా. మా హృదయము ఘోషిస్తుందయ్యా, నీకోసం ఆరాటపడుతుందయ్యా. మా ప్రార్థనకు సమాధానం ఇవ్వవా యేసయ్యా. మా కుటుంబాలను బాగు చెయ్యవా యేసయ్యా. మా బ్రతుకులలో నెమ్మదిని ఇవ్వవా యేసయ్యా.
మాకు ఊరటను ఇవ్వవా యేసయ్యా. అయ్యా, ఎడతెగక ప్రార్థన చేస్తున్నామయ్యా. వేకువనే కన్నీటి ప్రార్థన చేస్తున్నాం. పడకముందు పరుండి కన్నీటి ప్రార్థన చేస్తున్నాము దేవా. అన్నావలే మమ్మలను కూడా ఆశీర్వదించవా యేసయ్యా. అయ్యా, నీ సమాధానం కోసం రేయి పగలు ఎదురు చూస్తున్నాము దేవా. నిన్ను నమ్మిన బిడ్డలను త్రోసివేసే దేవుడవు నువ్వు కాదయ్యా. నిన్ను నమ్మిన బిడ్డలను అవమానపరిచే దేవుడవు కాదయ్యా. నిన్ను విశ్వసించిన వారిని, నీ మీద ఆధారపడే వారిని ప్రక్కకి నెట్టే దేవుడివైతే కాదయ్యా. నమ్మదగిన దేవా, విశ్వాసపాత్రుడైన దేవా, వాగ్దానాలు నెరవేర్చే తండ్రి, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, మీరు మాకిచ్చిన ప్రతి వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. విశ్వాసపాత్రులుగా బ్రతికే శక్తి మాకు దయచేయండి దేవా. నీకు స్తోత్రం తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తాకండి అయ్యా. వారికి గర్భఫలం దయచేయండి. గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవాన్ని దయచేయండి అయ్యా. దేవా, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తీసివేయండి. ఆస్తి గొడవలు కొట్టివేయండి. కోర్టు కేసులన్నీ కొట్టివేయండి నాయన. ఇదిగో పీడితులను అని పలికిన దేవా విడిపించండి. బంధితుల సంఖ్యలు విడిపిస్తానని దేవా అని పలికిన దేవా, బంధితుల సంఖ్యలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. మద్యపానములో బంధింపబడిన, ధూమపానములో బంధింపబడిన, పరస్త్రీ పరపురుషుడు వ్యామోహములో బంధింపబడిన, ఎందులో బంధింపబడిన ఆ బంధకాల నుండి మమ్మలను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనం యేసయ్యా. యేసయ్యా, ఈ సమయమందు మరి ముఖ్యముగా అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. వారిని ముట్టండి, వారిని తాకండి, వారికి స్వస్థతను దయచేయండి. అన్ని రోగాల నుండి, అన్ని వ్యాధుల నుండి, అన్ని బాధల నుండి వారికి స్వస్థత దయచేయండి. ఇదిగో ప్రభువా, మరి ముఖ్యముగా సమస్యలతో, అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించండి. సరైన గృహం లేక బాధపడుతున్న వారికి సహాయమును దయచేయండి యేసయ్యా. మరి ముఖ్యముగా దేవా, ఈ సమయమందు ప్రభువా, ఇదిగో అప్పుల బాధలతో ఉండి వడ్డీలు కట్టుకోలేక, వారాలు కట్టుకోలేక, సరైనటువంటి పని లేక ప్రభువా తలదాల్చుకుంటున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నామయ్యా. వారిని దీవించండి. వారికి ప్రభువా సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి. వాహనాలు నడుపుతున్న వారిని దీవించండి. వారికి కావలసిన అన్ని సహాయాలు దయచేయండి. క్రైస్తవులను దీవించండి, హైందవులను దీవించండి, ముస్లింలను దీవించండి, ఇతర మతస్థులందరిని దీవించండి. ఈ ఆదివారం రోజున ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోయారో, రాలేకుండా ఉన్నారో, ఎందుకైతే రాలేదో వారందరిని మీరు దీవించండి నాయన. వారికి కావలసిన ఆశీర్వాదం దయచేయమని పితతోనూ పవిత్రాత్మతో కలిసి యుగాలు రాజ్యపాలన చేయు మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనము వరకు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనము నుండి 15వ వచనము వరకు. అమాస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యోధాకు వెడలిపోమ్ము, అచ్చట ప్రవచనము చెప్పి పొట్టపోసు కొనుము. ఇక బేతాలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు
ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించెను. ఇది ప్రభువు వాక్కు. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధి ఆలంబనై నడువగ నేర్పుమయా, నీ సన్నిధి ఆలంబనై నడువగ నేర్పుమయా, నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. ఎర్ర సముద్రముని చీల్చితివి, ఎండిన నేలపై నడిపితివి. ఎర్ర సముద్రముని చీల్చితివి, ఎండిన నేలపై నడిపితివి. మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను మరువక నిత్యము జీవింప, మరువక నిత్యము జీవింప. నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరియా ప్రార్థన నేర్పుమయా. దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమే క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. ఈనాటి 2వ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 14వ వచనము వరకు. ఈనాటి 2వ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 14వ వచనము వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రములుగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంతకు చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుణ్ణి స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపా ఐశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహము ఎంత గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చును. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివి అందలి భూమి అందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున
ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చెను. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగునుగాక. ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథమ ఫలమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయములోనూ అంతే. మీకు రక్షణ ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తును విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారిగా దేవుడు దృఢపరచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమ స్తుతింతుముగాక. ఇది ప్రభుని వాక్కు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభు మీ అందరితో ఉండనుగాక. నీ ఆత్మతో ఉండనుగాక. పునీత మత్తయి గారు మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలు వెడలుగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చెను. ప్రయాణములో మీరు చేతికర్రను తప్ప మరేమీ తీసుకొని పోరాదు. రొట్టెని కానీ సంచిని కానీ ధనమును కానీ వెంట తీసుకొని పోరాదు. పాదరక్షకులు తొడుగుకొనుడు, కానీ 2 అంగీలు తీసుకొని పోవలదు. మీరు ఎచట పాదము మోపుదురో అచట నుండి వెడలిపోవు వరకు ఆ ఇంటినే ఉండండి. ఎవరు మిమ్మ ఆహ్వానింపరో, మీ బోధన ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాళి దుమ్మును అచట దులిపి వడలిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన పొందవలనని బోధించిరి. వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలమున అద్ది స్వస్థపరచిరి.
ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. లోకరక్షకుడా వందనం, లోకరక్షకుడా వందనం, లోకరక్షకుడా స్తోత్రం, లోకరక్షకుడా స్తోత్రం, లోకరక్షకుడా ఆరాధన, లోకరక్షకుడా ఆరాధన. సమాధానకర్త వందనం, సమాధానకర్త వందనం, సమాధానకర్త స్తోత్రం, సమాధానకర్త స్తోత్రం, సమాధానకర్త ఆరాధన. సమాధానకర్త ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనములో యేసు ప్రభువారు తన శిష్యులను పంపిస్తూ ఉన్నారు. యేసు 12 శిష్యులను యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి వారి చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపింపుడు. ఆ గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తిని ఇచ్చెను. ఓకే. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుకుందాం. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న జనసము ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటించండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణించిన వారిని జీవముతో లేపండి, కుష్ఠరోగులను శుద్ధులను గావించండి, దెయ్యములను వెడలగొట్టండి అని పలికారు. ఇది యేసు ప్రభువారు తన 12 శిష్యులను ఇద్దరిద్దరిని చొప్పున పరిచర్యకు పంపిస్తూ చెయ్యవలసిన పని చెప్పారు. ఏంటి చెయ్యవలసిన పని? మొట్టమొదట పని దేవుని రాజ్యం బోధించటం. రెండవ పని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచటం. మూడవ పని పిశాచము పట్టిన వారిని విడిపించటం. నాలుగవ పని మరణించిన వాళ్ళని జీవంతో లేపటం. ఈ 4 పనులు చేయాలి. 12 మంది శిష్యులు ఈ 4 పనులు ఎందుకు చేయాలా? యేసయ్య చేశారు కాబట్టి వాళ్ళు కూడా చెయ్యాలా? యేసయ్య చేశారు కాబట్టి వీళ్ళెందుకు చెయ్యాలా? యేసయ్య వాళ్ళని పంపిస్తున్నారు కాబట్టి యేసయ్య చెప్పినట్టుగా వాక్యము చెప్పాలి. యేసయ్య స్వస్థపరిచినట్టుగా రోగులను స్వస్థపరచాలి. యేసయ్య దెయ్యము పట్టిన వారిని విడిపించినట్టుగా వీరు కూడా విడిపించాలి. యేసయ్య మరణించిన వారిని జీవముతో లేపినట్లుగా వారు కూడా లేపాలి. పంపేది క్రీస్తు, పంపబడేది 12 మంది శిష్యులు. చెయ్యవలసిన పని యేసయ్య పని. మరి యేసయ్యలాగా పని చేయాలంటే వీళ్ళకేం కావాలా? యేసయ్యకు ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి వీళ్ళకి కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేసేవారికి
దైవశక్తి చాలా 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 ముఖ్యం. అందరూ పరిచర్య చేస్తారు, కానీ కొందరి దగ్గర మాత్రమే దైవశక్తి ఉంటుంది. అందరూ పరిచర్య చేస్తారు, కొందరి దగ్గర మాత్రమే మనము దైవశక్తిని చూస్తాం బిడ్డలారా. ఉదాహరణకి అపోస్తల కార్యంలోకి వెళదాం, 9వ అధ్యాయంలోకి వెళదాం. సారీ 8వ అధ్యాయానికి వెళదాం. 8వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. అపోస్తులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి వసగబడుటను సీమోను చూచి పేతురుకు యోహానికి కొంత డబ్బు ఇచ్చి, నేను ఎవరిపై చేతులు చాచెదనో వారు పవిత్రాత్మను పొందునట్టుగా నాకు శక్తిని ఇయ్యుము అని వారిని అడిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరలా చెబుతున్నాను, అందరూ పరిచర్య చేస్తారు, కానీ కొందరి దగ్గర మాత్రమే దైవశక్తి ఉంటుంది. మనం చదివాం, సమరియా అనే ప్రాంతంలో పేతురు యోహాను వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేసిన తరువాత పేతురు యోహానులు విశ్వాసులపై చేతులుంచి ప్రార్థన చేయగా, పేతురు యోహానులు ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేశారో వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. దీనిని మరొక సేవకుడు చూశాడు, అతని పేరు సీమోను. ఏం పేరు? సీమోను. తన చేతులు జేబులో ఉన్న డబ్బులు తీసుకొని పేతురు యోహాను చేతిలో పెట్టి, అయ్యా, మీరు ఎవరి తల మీద అయితే చేయబెట్టి ప్రార్థన చేయటం చూశానో వారి మీదకి పవిత్రాత్మ దిగొచ్చిందయ్యా, ఈ డబ్బులు తీసుకొని నాకు కూడా ఆ శక్తిని ఇవ్వు అన్నారు. అప్పుడు పేతురు ఏమన్నాడు చూద్దాం. 19వ వచనం, 20వ వచనం. అందుకు పేతురు, దేవుని వరమును నీవు డబ్బు పెట్టి కొనదలుచుకున్నావా? నీవు నీ డబ్బుతోనే నాశనమగుదువుగాక. హల్లెలూయా. తాను పెంచిన పాము చివరికి అతన్నే కాటేసిందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇనుమును నువ్వు వంచగలవా? వంచగలవు. ఇరవగలవా? కష్టం ఇరవాలంటే, అవునా? కానీ ఇనుమును నాశనం చేసేదేంటి? తుప్పు. దాని తుప్పు దాన్నే తినేసి దాన్నే నాశనం చేసింది. ఇనుము అనుకుంటుందట, నన్ను ఎవరు వంచలేరు, నన్ను ఎవరు తుంచలేరు, నన్ను ఎవరు నాశనం చెయ్యలేరు అనుకుంటుందట. అవును, నిన్ను ఎవరు నాశనం చెయ్యలేరు అన్న గర్వం, నిన్ను ఎవరు తుంచలేరు అన్న గర్వమే నిన్ను నాశనం చేస్తుంది. తుప్పును, ఇనుమును అలా పెడితే కొన్నాళ్ళకి ఏం పట్టిద్ది? తుప్పు పట్టిద్ది. ఎందులో కలిసిద్ది? మట్టి. కనీసం మిఠాయికి కూడా మనకి రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున సీమోన్ అంటున్నాడు, నేను ఎవరి తల మీద అయితే చేయి పెట్టి ప్రార్థన చేస్తానో వారు కూడా పవిత్రాత్మ పొందుకునేలాగా నాకు కాస్త శక్తి ఉండయి అని డబ్బుతో కొందలిచారు. అంటే పేతురు పరిచర్య చేస్తున్నాడు, యోహాను పరిచర్య చేస్తున్నాడు, సీమోను పరిచర్య చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గర దైవశక్తి ఉంది, ఎవరి దగ్గర దైవశక్తి లేదు? పేతురు యోహాను దగ్గర దైవశక్తి ఉంది, సీమోను దగ్గర. ఈరోజున చాలామంది పరిచర్య చేస్తున్నారు. మనకి ఎలాంటి పరిచారకులు కావాలి, ఎలాంటి సేవకులు కావాలంటే దేవుని దగ్గర నుండి అధికారం, దేవుని దగ్గర నుండి శక్తిని పొందుకున్న సేవకులు మాత్రమే మనకి కావాలి. దేవుని దగ్గర నుండి పంపబడిన సేవకులు మాత్రమే మనకి
కావాలి. ఈ సేవకుడు మనకొస్తే అతనిలో దైవ శక్తి ఉంటుంది, అతనిలో దైవ అధికారం ఉంటుంది, అతనిలో దైవ బలం ఉంటుంది. కాబట్టి అతని వల్ల మనకు ఆశీర్వాదం, అతని వల్ల మనకి మేలు. హల్లెలూయా. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అనొచ్చు. యేసయ్య 12 మంది శిష్యులని పిలిచి, ఒకటి వాక్యం బోధించండి, నేను బోధించా కాబట్టి. రెండవది రోగులను స్వస్థపరచండి, నేను స్వస్థపరిచా కాబట్టి. మూడవది మరణించిన వాళ్ళ జీవంతో లేపండి, నేను జీవంతో లేపే కాబట్టి. మూడవది దెయ్యము పట్టిన వారిని విడిపించండి, నేను. ఈయనేమో దేవుడు, వాళ్ళనేమో విడిపించమన్నారు. దేవుడు కాబట్టి విడిపించాడు, వీళ్ళు విడిపించగలరా? నరుడికి ఇది సాధ్యమేనా? నరుడికి ఇది సాధ్యం కాదు. ఒక నరుడు తన శక్తితో స్వస్థతను తీసుకురాలేడు. ఒక నరుడు మరణించిన వ్యక్తిని జీవంతో లేపలేడు. ఒక నరుడు దుష్టశక్తులని వెళ్ళగొట్టలేడు. యేసయ్య అంటున్నాడు, వీళ్ళకున్న శక్తిని అంతా వీళ్ళకి ఇచ్చేశాడు. ఎవరికిచ్చారు? 12 మంది శిష్యులకి ఇచ్చాడు. మార్కు శుభవార్తలో 7వ అధ్యాయంలో అదే మనం చూస్తూ ఉన్నాం. మార్కు శుభవార్త తీయండి, 6వ అధ్యాయము 7వ వచనం. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు ఏమిచ్చారట? పరిచర్యకు పంపబోయే ముందు దేవుడు వారికి శక్తినిచ్చారు. ఏ శక్తి? దైవ శక్తి. మనం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 21, 22 వచనాలు చూస్తే అక్కడ 2 దేవుడిస్తున్నాడు. నెక్స్ట్ ఎవరు? యశోద. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపినట్టు. ఒక్క నిమిషం బ్రేక్ వేద్దాం. ఇక్కడ 3 ఉన్నారు. ఇక్కడ నా తండ్రి, నన్ను, మిమ్ము. ఓకేనా? నా తండ్రి అనగా ఎవరు? యెహోవా దేవుడు. నన్ను అనగా ఎవరు? యేసు ప్రభు. మిమ్ము అనగా ఎవరు? శిష్యులు. నా తండ్రి నన్ను పంపాడు. ఎలా పంపాడో తెలుసా? మత్తయి శుభవార్త 28:18లో సర్వాధికారం, ఇహపరమందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది. చూడండమ్మా. శిఖరం పార్వతి 28:18. మత్తయి శుభవార్త 28:18. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము చాలు. నా తండ్రి నన్ను పంపాడు అనగా యెహోవా దేవుడు యేసు ప్రభు వారిని ఎలా పంపాడు? అధికారముతో పంపాడు. ఎలా పంపాడు? ఆత్మను ఇచ్చి పంపాడు. లూకా శుభవార్త 4వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకున్న 18 నుండి. లూకా శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభుని ఆగండి, వరుస క్రమం వాణి 4:18. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకును ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులను విమోచన కలుగు చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను, నా తండ్రి నన్ను పంపాడు. యెహోవా దేవుడు యేసు ప్రభుని ఎలా పంపాడు? సర్వాధికారం ఇచ్చి పంపాడు. యెహోవా దేవుడు యేసు ప్రభు వారిని ఎలా పంపాడు? పరిశుద్ధాత్మను ఇచ్చి పీడితులను విమోచించుటకు, సువార్తను బోధించుటకు, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపు కలుగు చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించుటకు తండ్రి ఆయనని పంపాడు.
తండ్రి కుమారుని ఎలా పంపాడో మనకి క్లియర్గా అర్థం అయ్యింది. ఈ కుమారుడు అంటున్నాడు, నా తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని. మరి తండ్రి దగ్గర తీసుకున్న అధికారం యేసయ్య శిష్యులకి ఇచ్చాడా? తండ్రి దగ్గర తీసుకున్న ఆత్మశక్తి యేసయ్య శిష్యులకి ఇచ్చారా? ఇచ్చారా లేదా? చూద్దాం బైబిల్లో. యశోదా నువ్వే చదవాలి. యోహాను 20:21-20 చదవమ్మా. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి అనగా యెహోవా దేవుడు, నన్ను అనగా చూద్దాం ఎంతమంది చెబుతారు. తండ్రి దేవుడు యేసు ప్రభు వారికి ఏమిచ్చారు? అధికారం ఇచ్చారు, ఆత్మశక్తిని ఇచ్చారా లేదా? నా తండ్రి నన్ను పంపినట్టు ఏం పంపుతున్నాడు? నేను మిమ్మల్ని. యేసయ్య కూడా అధికారం ఇచ్చారు. తర్వాత చదవమ్మా. పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ యేసు ప్రభుని ఆత్మ నాపై ఉన్నదని పలికితే, ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీరు పవిత్రాత్మని పొందండి. తండ్రి దేవుడు ఏ అధికారాన్ని అయితే యేసు ప్రభుకి ఇచ్చారో అదే అధికారం ఈరోజున యేసు ప్రభు తన శిష్యులకి ఏది దాచిపెట్టుకోలే. తనకున్నదంతా శిష్యులకి ఈరోజున మనం కొద్దిగా దాచిపెట్టుకొని కొద్దిగా ఇస్తాం. అధికారం కొద్దిగా దాచిపెట్టుకుంటాం, కొద్దిగా ఇస్తాం. చివరికి బిడ్డకు పెట్టే దగ్గర కూడా, కొడుకు కూతురికి అన్నం పెట్టే దగ్గర కూడా కొద్దిగా నాకు కొద్దిగా నీకు. యేసయ్య అంటున్నాడు, నాకు పరిపూర్ణమైన అధికారం, పరిపూర్ణమైన శక్తి, పరిపూర్ణ బలమైన బలం నా తండ్రి నాకు ఇచ్చాడు. అదే అధికారం, అదే శక్తి, అదే బలం నేను మీకు ఇస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే 12 మంది శిష్యులలో ఉంది శిష్యులు కాదు, 12 మంది శిష్యుల్లో ఉంది క్రీస్తు. ఎందుకు క్రీస్తు ఉన్నాడు? క్రీస్తు అధికారం వారిలో ఉంది, క్రీస్తు ఆత్మ వారిలో ఉంది, క్రీస్తు శక్తి వారిలో ఉంది, క్రీస్తు బలం వారిలో ఉంది, క్రీస్తు మనస్సు వారిలో ఉంది. కాబట్టి ఇక వారిలో ఉంది క్రీస్తే, ఇక వారు నరులు కాదు. హల్లెలూయా. ఆదివారం ప్రార్థన చేస్తావు, ఆదివారం వాక్యం వింటావు, ఆదివారం గుడికి వస్తావు, శుక్రవారం ఉపవాసం ఉంటావు, మంగళవారం గుడికి వస్తావు. నీలో ఎవరున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలియదు, నీకే తెలియాలి. ఉదాహరణకి వాక్యంలోకి వెళదాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. భారతి వాణి చదివావా? భారతి. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారమేమి లేదు, నాకున్న దానిని. చూడండి ఏమంటున్నాడు, అయ్యా నా దగ్గర వెండి లేదు, నా దగ్గర ఉన్నదని నీకు ఇస్తా. ఏమి ఇస్తావు? 10 పైసలు ఇస్తావా? చినిగిన వస్త్రం ఇస్తావా? బిర్యానీ పెడతావా? చదవమ్మా. నజరేయుడగు యేసుక్రీస్తు పేరట నీవు లేచి. పేతురులో ఎవరి అధికారం ఉంది? క్రీస్తు అధికారం. పేతురులో ఎవరి శక్తి ఉంది? క్రీస్తు శక్తి ఉంది. పేతురులో ఎవరి ఆత్మ ఉంది? క్రీస్తు ఆత్మ ఉంది. పేతురులో ఉంది క్రీస్తు. కాబట్టి ఆడితే ఏమంటున్నాడు ఆ కుంటివానితో, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నాలో ఉంది ఆ క్రీస్తును నీకిస్తున్నా. ఆ క్రీస్తును నువ్వు పొందుకుంటే నువ్వు లేచి కుంటివానికి స్వస్థత వెళ్ళండి, కుంటివానికి స్వస్థతని ఇవ్వండి అని పలికారు. అంటే ఆనాడు ఆ కుంటివానికి స్వస్థత ఇచ్చింది పేతురు కాదు, పేతురులో ఉన్న క్రీస్తు. ఈ రోజున మనల్ని దీవించేది, మనకు స్వస్థత ఇచ్చేది, మనకు విడుదలనిచ్చేది, మన బ్రతుకులను బాగు చేసేది, మనలను లేవనెత్తేది మన డబ్బు కాదు, మన పదవి కాదు, మన ఆస్తి కాదు, మన అందం కాదు, మన మంచితనం కాదు, మనలో ఉన్న క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక యేసయ్య తనకున్నటువంటి ఆత్మశక్తి ఆత్మబలం అంతా ఇచ్చాడు. అది నిజమా కాదా అంటానికి పేతురే ఒక సాదృశ్యం, పేతురే ఒక ఉదాహరణ. అయ్యా, ఒకప్పుడు నా దగ్గర పడవలు ఉన్నాయి, ఒకప్పుడు నా దగ్గర వలలు ఉన్నాయి, ఒకప్పుడు నా దగ్గర చేపలు ఉన్నాయి, ఒకప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, ఈరోజు నావేవీ లేవు. వాటన్నిటిని ఇచ్చిన దేవుడు నాలో ఉన్నాడు. ఆ యేసు నామమున నువ్వు లేచి నడువు. హల్లెలూయా. అంటే పేతురులో ఉంది ఎవరు? క్రీస్తు. మరి నీలో ఉన్నది ఎవరు? మౌన రాగాలు సీరియల్ చూపిస్తున్నారు. ఇప్పుడు వరకు పేతురు అన్నారు, ఇప్పుడు వరకు ఆత్మశక్తి అన్నారు, ఇప్పుడు వరకు ఆత్మబలం అన్నారు, ఇప్పుడేమో మౌన రాగాలు సీరియల్ చూపిస్తున్నారు. మౌన రాగాలు సీరియల్ మీరు ఎలా చూస్తారు? మౌనంగా ఎందుకు చూస్తున్నారు? ఎదుటోడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి. అంటే నీ నోరు కప్పెట్టి వాడు సీరియల్ ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వే మౌన రాగాలు సీరియల్ చూస్తున్నావు. అందుకే ఆ సీరియల్కి పెట్టిన పేరు మౌన రాగాలు. ఏ రాగం? 2 పెదాలు మోస్తారు, కూని రాగాలు అంటారు. ఏ రాగం ఇది? మౌన రాగాలు. ఇప్పుడు మాట్లాడరే. సో యేసు ప్రభు వారు ఏమన్నారు? రోగులకు స్వస్థత. పేతురు గారు రోగులకు స్వస్థత ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి పేతురు గారు దేవుని వాక్యము బోధిస్తే అనేక మంది మారు మనసు పొందారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనాన్ని చూద్దాం. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి వాక్యము బోధిస్తే, ఒక్కసారి హృదయ పరివర్తన చెంది, ఒక్కసారిగా 3000 మంది బాప్తిజం పొందారు. హల్లెలూయా. ఓ చిన్న ప్రశ్న అడుగుతా. ఏమండి, ఈ రోజున మనము తీసుకునే బాప్తిజం ఏంటి? నీటి బాప్తిజమా, ఆత్మ బాప్తిజమా? నీటి బాప్తిజం ఎవరిచ్చేది? బాప్తిస్మా యోహాను గారిచ్చిన, అది యేసు ప్రభు రాకముందు. ఈ రోజున మనం ఏ బాప్తిజం తీసుకోవాలి? ఆత్మ బాప్తిజం. ఉదాహరణకి పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళి కొర్నేలి ఇంటిలో దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా ఆ వాక్యము వినుచున్న వారందరిపై పవిత్రాత్మ దేవుడు, ఇది ఆత్మ బాప్తిజం. పెంతెకోస్తు పండగ దినమున శిష్యులతో పాటు అనేక మంది ఒక గదిలో చేరినప్పుడు వారిపైకి పవిత్రాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపములో దిగివచ్చాడు. ఇది పవిత్రాత్మ బాప్తిజం. ఈ రోజున మనకు కావలసిన బాప్తిజం నీటిలో ముంచి లేపే బాప్తిజం కాదు. మనకు కావలసిన బాప్తిజం పవిత్రాత్మ ఇచ్చే. ఈ పవిత్రాత్మ నీ మీదకు రావాలంటే పితా పుత్ర పవిత్రాత్మ నామమున నువ్వు బాప్తిజమము పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాకలా మనం చూసాము, ఎఫెసీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేయగా మీరు ఎవరు బాప్తిజం పొందుకున్నారు అన్నప్పుడు మేము యోహాను గారి బాప్తిజం అన్నప్పుడు మరలా పౌలు గారు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వాళ్ళు బాప్తిజం, పవిత్రాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఇది ఏ బాప్తిజం? ఆత్మ బాప్తి. యేసు ప్రభు 12 మంది శిష్యులకు చెప్పిన బాప్తిజం కూడా అదే. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనం. ఏలైనా యోహాను నీటితో బాప్తిజం ఇచ్చాను, కానీ కొన్ని దినముల తర్వాత మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానం పొందుతారు. ఎవరు పలికిన మాట? యేసయ్య పలికిన మాట. ఎవరితో పలికిన మాట? 12 మంది శిష్యులతో పలికిన మాట. ఏమని పలికారు? మీకు కావలసింది నీటి బాప్తిజం కాదు, మీకు కావలసింది పవిత్రాత్మ దేవుని
మరి యేసయ్య పవిత్రాత్మ బాప్తిస్మము రావాలంటే ఏం చెయ్యాలా? మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగుచు వారిని, ఎవరి నామమున జ్ఞానస్నానం అమ్మా? పితా పుత్ర, ఒక మాటలో చెప్పండి దాన్ని. పితా పుత్ర పవిత్రాత్మ అన్నది ఒక్క పదంలో చెప్పండి. వెరీ గుడ్. త్రియేక దేవుని నామం. హల్లెలూయా. సో మరి బైబిల్లోనే మనం ఇందాకలు చూసాం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే సంఖ్యారాజేశ్వరి సమరయాలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించి యెరూషలేము నందలి అపోస్తులను విని పేతురును యోహాను తన యొద్దకు పంపిరి. వారు అక్కడికి చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందునట్లుగా ఏ బాప్తిజం వీళ్ళు తీసుకున్నారు? పవిత్రాత్మ బాప్తిజం వాళ్ళు తీసుకున్నారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవు రక్షింపబడుదువు. వారు అతనికి తన ఇంటిలోని వారికి వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళ చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయాలను కడుగు వేశాను. వెంటనే అతడు అతని కుటుంబము జ్ఞానస్థానం పొందారు. ఏ జ్ఞానస్థానం? ఆత్మ జ్ఞానస్థానం. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయం 4వ వచనం చదువుదా. అపోస్తల కార్యాలు 19:4 నుండి. నెక్స్ట్ ఎవరు? మరియమ్మ చదువు. అప్పుడు పౌలు యోహాను తన తర్వాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుటకు ప్రజలను చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించే యోహానిచ్చిన బాప్తిజం నీటి బాప్తిజం. నీటి బాప్తిజం దేనికి? చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తపడుతూ ఇచ్చిన ఆ బాప్తిజం దేనికి? యేసు ప్రభు మొదటి రాకడను అంగీకరించటానికి. అర్థమైందా? సో రేపటి రోజున మీ అమ్మాయిని వేరే చోటకి ఇచ్చారనుకో, అడుగుతారు. ఏమడుగుతారు? మీ అమ్మాయికి బాప్తిజం ఇచ్చారా, నీళ్ళలో ముంచులేశారా, చిలకరించారా అంటే ఏమో మాకు తెలియదయ్యా అని అనగాకండి. మేము తీసుకున్న బాప్తిజం ఆత్మ బాప్తిజం అని చెప్పాలి. ఆత్మ బాప్తిజం మీ మీదకి ఎలా వచ్చిందనగా పితా పుత్ర పవిత్రాత్మ నామమును తీసుకున్న బాప్తిజం అదే. చదువమ్మ 5వ వచనం. మరియమ్మ వారు అది విని యేసు ప్రభు పేరట జ్ఞానస్థానం పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా ఏం భాష? ఏ బాప్తిజం ఇది? ఏ బాప్తిజం అమ్మా? ఎఫెసీలో పవిత్రాత్మ బాప్తిజం, సమరియాలో పవిత్రాత్మ బాప్తిజం, పెంతెకోస్తు పండగన శిష్యులు తీసుకున్న బాప్తిజం పవిత్రాత్మ బాప్తిజం. అవునా కాదా? ఇంకా మీకు అర్థం కావాలంటే 10వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము. వచ్చారా? 44వ వచనం నుండి చదవండి. నెక్స్ట్ ఎవరు? సలోమి నువ్వే వెనక నుండి. పేతురు ఇంకనూ మాట్లాడుకొనుచు ఉండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై ఏం దిగొచ్చింది? ఏ బాప్తిజం ఇది? ఎవరింట్లో ఇది?
కొర్నేలి ఇంట్లో, కొర్నేలి గారి ఇంటికి పేతురు గారు వెళ్ళారు. ఆ ఇంటిలో పేతురు గారు దేవుని వాక్యం బోధిస్తుండగా ఆ వాక్యము వినుచున్న వారందరిపై ఏం దిగొచ్చింది? ఏ బాప్తీసం? ఈ రోజున మనకు కావలసింది ఏ బాప్తీసం? పవిత్రాత్మ. యేసు ప్రభు శిష్యులతో పలికిన మాట ఏంటి? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 5వ వచనంలో యోహాను నీటితో బాప్తీసం ఇచ్చెను, కానీ కొద్ది రోజులలో మీరు పవిత్రాత్మని చదవండి. అది ఎలయనా యోహాను నీటితో బాప్తీసం ఇచ్చెను, కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానము పొందుతారు. అది మాత్రమే కాదు, యోహాను శుభవార్తలో 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప మీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, అయ్యా ఇప్పుడు దాకా పవిత్రాత్మ పవిత్రాత్మ అన్నారు కదా, యేసు ప్రభు వారు నికోదేముతో ఏమన్నారు? ఒకడు నీటి వలన ఆత్మవ, మరి నీరేదయ్యా అంటారు. ఓకేనా? మీరు అన్నా నాకు ప్రాబ్లం లేదు. నీరు ఎలాంటిదే ఉండాలంటే పాస్కా జలమై ఉండాలి. ఏ జలం? ఎందుకు పాస్కా జలమై ఉండాలి అంటే యేసయ్య పునరుత్థానముతో మనకు ఒక నూతన జీవితం ప్రారంభం చేశాడు. అది నూతన జలం, అది ఆశీర్వదింపబడిన జలం, అది పవిత్రపరచబడిన జలం. సో కనుక నీకు నీ నుదుటి మీద పోసేది పంపులో కొట్టుకొచ్చి పోసినవి అయితే కాదు. నీ నుదుటి మీద ఇదిగో నీరు పోస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు బాప్తిజం ఇస్తున్నాననగా అది పవిత్ర జలం. ఆ నామము పవిత్రమైన నామము. నువ్వు పొందుకునేది పరిశుద్ధాత్మ బాప్తిజం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయిన తరువాత 40 రోజులు ప్రజల మధ్యలో తిరిగిన తరువాత మోక్షానికి వెళ్ళబోయే ముందు శిష్యులతో ఏమన్నారంటే, యోహాను గారు మీకు నీటితో బాప్తిజం ఇచ్చారయ్యా, మరి కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మతో బాప్తిజం పొందుకోబోతారయ్యా, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి, ఆ తరువాత మీరు బయటికి వెళ్ళండి. చదవండి 6వ వచనం నుండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనం. సిపోరా చదువు. నెక్స్ట్ వచ్చే వారం చదవాలి, రెడీగా ఉండాలి. తెరేసా చదువు. తీసావా? తీస్తే చదువు, ఏ బైబిల్ అయినా పర్వాలేదు. చదువమ్మా. అధ్యాయాలు ఏమీ మారవు, అంతే ఉంటాయి, పదాలు మారుతాయి అంతే. చదువమ్మా. అపోస్తుల కార్యాలు 1:6. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు ప్రభు ఇప్పుడు మీరు పునరుద్ధరించెదరా అని అడగగా యేసు వారితో, కాలమును సమయమును నా తండ్రి ఉన్నాడు, వాటిని గూర్చి తెలుసుకోవటం మీ పని. ఇప్పుడు చూడండి 8వ వచనం. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరియా సీమలందంతటా భూదిగంతాల వరకు ఎప్పుడు సాక్షులుగా ఉండమన్నారు? ఆత్మను పొందుకున్న తర్వాత, ఆత్మను పొందుకోకముందా? ఆత్మను పొందుకున్న తరువాత. యేసయ్యలాగా వాక్యము బోధించాలన్నా, యేసయ్యలాగా రోగులకు స్వస్థత ఇవ్వాలి అన్నా, యేసయ్యలాగా మరణించిన వారిని జీవంతో లేపాలి అన్నా, యేసయ్యలాగా పీడితులను లేదా దెయ్యము పట్టిన వారిని విడిపించాలి అన్నా, యేసయ్యలో ఉన్న ఆత్మశక్తి నీకు
కావాలి. అందుకే యేసు ప్రభువారు శిష్యులతో అంటారు, పవిత్రాత్మను పొందుకున్న తరువాత యెరూషలేము, యోదయ, సమరయ, గలిలయ భూదిగంతాల వరకు నాకు సాక్షులై. ఈ ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత పేతురు గారు వాక్యము బోధిస్తే 3000 మంది హృదయ పరివర్తన చెందారు. ఆ ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత యేసు నామమున నువ్వు లేచి నడువు అన్నారు. ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత ఒక్కసారి వాక్యము బోధిస్తే 4000 మంది బాప్తిజం పొందారు. ఆత్మశక్తి మనలో ఉన్నప్పుడు అది ఆపటం ఎవరి సాధ్యమో కాదు. ఆత్మశక్తి మనలో ఉన్నప్పుడు ఇక పని చేసేది మనం కాదు, మనలో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. కోపం నీలో ఉంది, నీ నోటి వెంట వస్తాయి బూతులు. కుళ్ళుబోతుతనం నీలో ఉంది, నువ్వు చేస్తావు రాజకీయం. అసూయ నీలో ఉంది, అందుకే నువ్వు ఎదుటి వారిని ఎదగకుండా చేస్తావు. ఎదుటి వాళ్ళు నవ్వుతుంటే నీకు ఇష్టం లేదు, అందుకే వాళ్ళ మధ్య నువ్వు పెడతావు చిచ్చు. నీలో ఉండాదే నువ్వు చేసావు. కోపం ఉంది, బయటకు వచ్చింది. అసూయ ఉంది, బయటకు వచ్చింది. స్వార్థం ఉంది, బయటకు వచ్చింది. నీలో క్రీస్తు లేడు, అందుకే అది ఆయన బయటికి రాట్లా. ప్రైజ్ ది లార్డ్. పేతురులో యేసయ్య ఉన్నాడు. యేసయ్య పలకమన్న మాట పలికాడు. 2000 మంది, 3000 మంది, 4000 మంది హృదయ పరివర్తన. పేతురులో యేసయ్య ఉన్నాడు, కుంటివానికి స్వస్థత ఇచ్చాడు. పేతురులో యేసయ్య ఉన్నాడు, ఆయన వస్త్రం తాకిన, ఆయన నీడ తాకిన అనేక మంది స్వస్థత. అంటే పని చేసేది పేతురు కాదు, పని చేసేది క్రీస్తే. అందుకే పౌలు గారు ఒక మంచి మాట అంటారు. గలతీయులు 2:20. ఎవరు? గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. సుహాసిని, జాహ్నవి, కనుక ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో. సౌలు ఒకప్పుడు ఎవరు? నరహంతకుడు, క్రైస్తవులని హతమార్చిన వ్యక్తి. ఈరోజు ఏమంటున్నాడు? ఆ చంపే మనసు నాలేదు, క్రీస్తు మనసులో నాలో ఉంది, అందుకే నేను కాదు, నాలో ఉంది క్రీస్తే. హల్లెలూయా. మరి మనలో ఎవరున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిష్యులను పంపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఫాదర్ గారండి ఈ వాక్యం 12 మంది శిష్యులకే కానీ మాకైతే అని అనుకోగాకండి. మీరు కూడా శిష్యులే. మీరు కూడా ఎవరు శిష్యులు అంటే మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. శ్వాసని మత్తయి శుభవార్త 28:19. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగుచు వారిని నా శిష్యులని. శిష్యులు ఎవరెక్కడ? ఆ బాప్తిస్మము తీసుకున్న వారందరూ. అంగి వేసుకున్న సాంలోరు అక్కడే కాదమ్మా, పూజ చేసే సాంలోరు అక్కడే కాదమ్మా. ఎవరైతే బాప్తిస్మము తీసుకున్నారో వారందరూ యేసయ్యకి శిష్యులు. మీరు బాప్తిస్మము తీసుకున్నప్పుడు మీలోనికి దిగి వచ్చేది పవిత్రాత్మ దేవుడు. మీలోనికి పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మీలో ఉండాల్సింది ఎవరు? క్రీస్తే. మరి మీలో ఎవరున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పౌలు గారిలో, పేతురు గారిలో క్రీస్తు ఉన్నారు. అందుకే యేసు నామమున అద్భుతాలు చేశారు. పౌలు గారిలో క్రీస్తు ఉన్నారు, అందుకే ఇక జీవించేది నేను
కాదు, క్రీస్తు నాలో. స్టెఫాను గారిలో క్రీస్తు ఉన్నాడు. ఆయన ముఖం దేవదూత ముఖము వలె కనపడింది. ఎలా? ఆత్మశక్తి ఉంది. మరి మనలో ఏముంది? ప్రేమ, ఓర్ప, సహనమా, జాల. మనమందరం ఎవరిమి? దేవుని బిడ్డలు. మీ దేవుడు ఎవరు? మీరేం పెడతారు? మీదే మతం అంటే క్రిస్టియన్ అని పెడతారు. క్రిస్టియన్ అంటే ఎవరు? బాప్తిజం తీసుకున్నవాడు క్రిస్టియనా? పీఠం ఎక్కి వాక్యం చెప్పేవాడు క్రిస్టియనా? ఎవరు? క్రీస్తులా బ్రతికేవాడే క్రిస్టియన్. అర్థమైందా? క్రీస్తులా బ్రతికితేనే నువ్వు ఒక క్రైస్తవురాలివి. క్రీస్తులా బ్రతకకపోతే నువ్వు క్రైస్తవుడివి కాదు. మరి ఈ రోజున నీవు క్రీస్తులా బ్రతుకుతున్నావా? పేతురు క్రీస్తులా బ్రతికాడు, అందుకే అతడు క్రైస్తవుడని పిలువబడ్డాడు. పౌలు క్రీస్తులా బ్రతికాడు, క్రీస్తులా ప్రేమించాడు, క్రీస్తులా క్షమించాడు, అందుకే అతడు క్రైస్తవుడని పిలువబడ్డాడు. మరి ఈ రోజున ఏమని పిలువబడుతున్నా? సరే, మరియమ్మ అని పిలువబడుతున్నా. ఏమని? బైబిల్లో చాలామంది మరియమ్మలు ఉన్నారు. మొట్టమొదటి మరియమ్మ ఎవరంటే యేసు ప్రభు తల్లి. మరియమ్మకి విధేయత ఉంది, నీకుందా? మరియమ్మకు విశ్వాసం ఉంది, నీకుందా? మరియమ్మకు భక్తి ఉంది, ఉందా? మరియమ్మ తన కొడుకుని దేవుడికి అర్పించింది, నువ్వు ఇచ్చావా? నువ్వు పెట్టుకున్న పేరేంది? నువ్వు బతికేంది? ఒకటి. రెండవది జోజప్ప. ఏం పేరు? జోజప్ప, నీతిమంతుడు. నువ్వు జోజప్ప అని పేరు పెట్టుకున్నావుగా, నువ్వు నీతిమంతుడివేనా? భార్యాభర్తల మధ్య అనుమానం వస్తే మౌనంగా ప్రభువుకు విన్నవించుకున్నప్పుడు ప్రభు సమస్య తీస్తే భార్యను స్వీకరించాడు యోసేపు. మరి ఇట్లాగ చేస్తున్నాడా? జోజప్ప అని పేరు పెట్టుకున్న మీరు జోజప్ప, జోసఫ్, యోసేపు అని పేరు పెట్టుకున్నారు. సరే, యోసేపు అని పేరు పెట్టుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో నీతిమంతుడు యోసేపు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి ఒక చోట, అన్నలు ఒక చోట, తమ్ముడు ఒక చోట ఉంటే అందరిని కలిపినవాడు యోసేపు. అన్నలు కరువులో ఉంటే ఆకలి తీర్చినవాడు యోసేపు. మరి నువ్వు యోసేపు పేరు పెట్టుకొని యోసేపులో బతుకుతున్నావా? మన పేరు మారేది ఎప్పుడు? బాప్తిజం. అంతమంది లక్ష్మి అంటావు, ఇప్పుడు ఏమంటారు? అంతకుముందేమో దుర్గా అంటావు, ఇప్పుడేమో నేను బాప్తిజం తీసుకున్నా మార్తమ్మ, మరియమ్మ ఏదో చెబుతావు. ఎందుకు ఎప్పుడు మారింది? బాప్తిజం తర్వాత మారింది. అంటే బాప్తిజం తర్వాత ఎందుకు మారావు? నువ్వు కూడా పేరు మారింది, కానీ నువ్వు మారావా? హల్లెలూయా. అవును, మారారు. చేపలు పట్టేవాళ్ళు ఆత్మలు పడుతున్నారు, చేపలకు వలేసేవాళ్ళు ఆత్మకి వలేస్తున్నారు, చేపల కోసం దాన వేసేవాళ్ళు ఆత్మల కోసం వాక్యాన్ని వెదజల్లుతున్నారు. ఎవరు వాళ్ళు? 12 మంది. మనం ఏం వెదజల్లుతున్నాం? మనం వెదజల్లేదే మొలకొస్తుంది. మొలకేమైద్ది? చెట్టు ఏమైద్ది? పూత వచ్చింది. పూత ఏమైద్ది? పిందె అయింది. పిందె ఏమైద్ది? కాయ అయింది. కాయ ఏమైద్ది? ఊడి మంచాన పడిద్ది. అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో నాటిన విత్తనం ఈరోజు ఏమైంది? పండై మంచాన, ఆ మంచాన పడ్డాది, వెనక పుండయింది. ఏమైంది? చాలామంది మంచాన పడి ఈపికి పుండుబడి, ఆ పుండుగు నుండి చీము కారి, ఆ చీముకి చీమలు బట్టి, పురుగులు బట్టి చచ్చిపోయిన వాళ్ళు లేరా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నాటద్దు ఏ విత్తనాలు? చెడు విత్తనాలు. ఏ విత్తనాలు నాడదాం? మంచి విత్తనాలే నాడదాం. దావీదు గారు ఏమంటారు తెలుసా? అయ్యా, నా వృద్ధాప్యంలో నేను చేసిన పాపాలు నా కళ్ళకి, యవ్వన ప్రాయంలో చేసిన ఏవి నాకు అప్పుడు అనిపించలేదయ్యా. ఇప్పుడు మంచాన పడుతుంటే ఆ బాధ నేను పడుతూ ఉంటే ప్రతి పాపం ఎల్ఈడి టీవీలో కట్టినట్టుగా, డిష్ టీవీలో అయ్యా
ఛానల్ అమ్మ, ఏ ఛానల్ మార్చినా అయ్యే వస్తున్నాయి అయ్యా. ఏ ఛానల్ మార్చినా, సాక్షి పెట్టినాదే, జీటీవీ పెట్టినాదే, ఈటీవీ పెట్టినాదే, TV9 పెట్టినా, ఏది పెట్టినా అయ్యే వస్తున్నాయి. అప్పుడు అన్నాడు, బిడ్డ నువ్వు అన్ని ఛానల్లో అదే చేసావు, అన్ని పొలాల్లో నాటిన విత్తనాలు అయ్యానయ్యా, అందుకే నీ కళ్ళకి అయ్యే కనపడుతున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిష్యులను పంపారు. ఏమని పంపారు? ఇదిగో దేవుని వాక్యం బోధించండి, రోగులకు స్వస్థత, మరణించిన వాళ్ళ జీవంతో లేపండి, అది దెయ్యం పట్టిన వాళ్ళని చెప్పటం మాత్రమే కాదు, ఆత్మశక్తిని ఇచ్చారు. ఇది పొందుకున్నవారు ప్రపంచమంతటా దేవుని వాక్యం బోధించారు. మరి ఇన్ని పొందుకున్న మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తామంటారేంటండి? 11 వరకు గుళ్ళో ఉంటున్నామా? ఇంటికి వెళ్ళి తింటున్నామా? తింటూ చూస్తున్నామా? చూస్తూ నిమ్మకాయలకి వెళ్తున్నామా? ఇది చేసేది మేం కాదండి అని అనకండి. దేవుడు అడిగేది అయ్యి కాదు, అండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దేనిని అడగడు. ఏదైతే విత్తుతావో దాన్నే నువ్వు కోస్తావు. కాబట్టి యేసయ్య మనకు కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాడు. 12 మంది శిష్యుల వలె కనీసం వాక్యం బోధించకపోయినా లేదు అనకుండా అడిగిన వాళ్ళకి సహాయం చేద్దాం. యేసులాగా ప్రేమను పంచుదాం. పౌలు గారు ఒక మాట అంటారు, ఏమంటారు సార్? నీ ఇంటికి ఎవరైనా వస్తే సహాయం చేసావనుకో, నువ్వు సహాయం చేసేది నరుడుకు కాదట, దేవదూతకట. ఎవరికట? ఈయన అత్యల్పులలో ఏ ఒక్కడికి చేసినా. కనుక అలాంటి శక్తిని ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అందరం లేచినప్పుడు విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును అతని యొక్క ఏకస్థుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పక్కకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మలను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనాలను విశ్వసించిన, పాపముల మన్నింపునను విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానములను విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. స్వామి ఆమెన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మాదముతో, చేకొనుమో మాదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన పద్రాక్షరసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణ కరుణతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రపరచి మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన ఓ నిత్య సర్వేశ్వర, మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించిరి. వారు మీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు హస్తములను చాచి స్లేవలో పాటుపడిరి. ఇట్లు మరణమును జయించి పునర్జీవము నిరూపించిరి. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతే నా సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించలేని వారు పావన పిత, మీరు నిజముగా పవిత్రులు, సర్వపవిత్రత కూటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువుని మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చెయ్యుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం చేసుకొనడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణలను చేయండి. ఉత్థానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశములోని చేర్చుకొనడు మా అందరికి దయ చూపండి. దేవుని కన్నతల్లి మరియమ్మతోనూ పుణ్య తపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకును నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలిగిన పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండే మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును కాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసము చే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానము మీకు ఇస్తున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపము లెక్కింపక శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. దేవుని శాంతి సమాధానం ఇక్కడ చేరి ఉన్న మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపుల ఎండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మధికంగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీరము రక్తము మనలను పరలోక రాజ్యమునకు చేర్చునుగాక. ఆమేన్. ఎదురెదురుగా నిలబడండి. అమ్మ నానా నీవే నాకు నిరంతరం, కన్న బిడ్డల కాచినావు నిరంతరం. నీ కృపలో జీవింతు నేను నిరంతరం, నీ కృపలో జీవింతు నేను నిరంతరం. నా ప్రాణం నీవే, గానం నీవే నిరంతరం. నా ప్రాణం నీవే, గానం నీవే నిరంతరం. నిరంతరం నిరంతరం నీవే నిరంతరం. నిరంతరం నిరంతరం నీవే నిరంతరం. అమ్మ నాన్న నీవే నాకు
నిరంతరం కన్న బిడ్డల కాచినావు నిరంతరం జీవాహారం ఇచ్చినావు నిరంతరం జీవజలము పోసినావు నిరంతరం ప్రాణమిచ్చి నా హృదయ స్పందన నీవే యేసు నిరంతరం నా హృదయ స్పందన నీవే యేసు నిరంతరం అందరూ మోకరించండి అమ్మా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారపడు నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయి కరుణించండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయనట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పూర్ణ ఫలముగా చెప్పము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసురాలు అయిన నేను దేవర వారి సముఖములో రోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ విరిచినారు అని దేవర వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘ వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవర వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ నుండి సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప నవతరింపవలేనని నా మంచి జేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. వచ్చే మంగళవారం అనగా 16వ తారీఖు కార్మెల్ మాత పండుగ సాయంత్రం యథావిధిగా 7 గంటలకి పవిత్ర దివ్య బలి పూజ ఉంటుంది. దయచేసి మరి జరగబోయే దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. చివరి ప్రార్థనకై లేచి నిలబడదాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరముతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ కరుణని బట్టి నీ నుండి బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీ అందరితో ఉండునుగాక. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మనలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటివారి సేవలో జీవించుదాము.